బియ్యం విక్రయ ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 28 విక్రయ కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి రైతు బజార్లో మార్కెట్ ధరల కంటే తక్కువ సబ్సిడీ ధరలకే బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి బియ్యం విక్రయ కేంద్రాల నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రైతు బజార్లలో సరసమైన ధరలకే ఈ నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా దీన్ని ప్రారంభించారు. మనం చూడొచ్చు, ఇక్కడ బోర్డులో కూడా చూడొచ్చు, బహిరంగ మార్కెట్లో 62 రూపాయలు ఉన్న కేజీ బియ్యాన్ని ఈ ప్రత్యేక కౌంటర్లో 52 రూపాయలకే అందిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు కూడా వచ్చున్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మా చెప్పండి మా, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధర ఎక్కువ 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 52 రూపాయలకే మీకు అంత ఎలా ఉందంట? మా బియ్యం ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉంటుంది? బియ్యం బాగుండాయి సార్. మాది పొలం నాయుడు కండిగా, మాది కోటేశ్వరి. నేను ఇక్కడికి వచ్చినాము. బియ్యం అక్కడ అడిగితే 70 రూపాయలు 80 రూపాయలు చెప్పినారు. ఇక్కడ ఈరోజు 52 రూపాయలకి 50 రూపాయలకి బియ్యం వేస్తా ఉన్నారు అనేసి మేము ఇక్కడ వచ్చి తీసుకొని ఇంటికి ఎత్తుకొని పోతా ఉన్నాం. ఏమై దీనికి ఆధార్ కార్డు అనేది చూపిస్తాను, రేషన్ కార్డు చూపిస్తున్నారు, ఎన్ని కేజీలు ఇస్తా ఉన్నారు? ఆధార్ కార్డు చూపిస్తా ఉన్నాము, బియ్యం కార్డు చూపిస్తా ఉన్నాం. ఎన్ని కేజీలు అంటే ఒక మూట కానీ తీసుకోమని చెప్పినారు. 5 కిలోల కాడి నుంచి ఇస్తా ఉన్నారు. మరి మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చినారు? ఎందుకంటే అత్యంత పేదలకి ముఖ్యంగా ఇప్పుడున్న రేట్లు ఎల్లినో ప్రభావంతో కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉంది. 100 రూపాయల పై మాటే ఒక కేజీ ఉంది. ఇప్పుడు ఇక్కడ 52 రూపాయలతో మీకు బియ్యం అందుతా ఉండదు, ఎలా ఉందంట? బియ్యం బాగుండదని మేము రైతు బజార్లో వచ్చి చూసాము. బాగుండదని రాయల చెరువు దగ్గర టీటీ కండిగ, మాది తాటితోపు కండిగ. బియ్యం అయితే మనకు పేదలకనేసి ఇక్కడ రైతు బజార్లో పెట్టారు. 5 కేజీల నుంచి 25 కేజీల వరకు కూడా మనకి ఆధార్ కార్డు అయినా బియ్యం కార్డు అయినా చూపించినా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తా ఉన్నారు. ఎట్లా బియ్యం ఎలా ఉండమ్మా? ఎందుకంటే చాలా వరకు చాలా మంది వరకు కొంతమంది బియ్యము ఎలా ఉంటుందో ఏమో అనే ఒక అనుమానాలు ఉన్నాయి. మీరు స్వయంగా ఇక్కడ వచ్చి చూసారు, ఎలా ఉందండి? చూసాము, తీసుకెళ్ళి కూడా వండుకున్నాము. బాగుండాయి బియ్యం, బాగుండాయి. బయట మీద కూడా బాగా ఉత్పత్తి అవుతుంది, చేసే కొద్దికి బాగా ఉండాలి బియ్యం. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ఎస్టేట్ ఆఫీసర్లు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఎట్లా మీరు చెప్పండి అన్న, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరసమైన ధరలకు నాణ్యమైన ధరకు మంచి బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ స్కీమ్ ద్వారా ఎలా ఉందంటారు? ఈ స్కీమ్ దీని యొక్క పూర్తి వివరాలు ఏంటి? లోకల్లో సామాన్యులకు అందుబాటులో లేకుండా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. 60 నుంచి 70, 80 ఇష్టం వచ్చిన పెంచుకుంటూ పోతున్నారని గవర్నమెంట్ వారు, మిల్లర్ అసోసియేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకొని సామాన్యులకి అందుబాటులో రావాలనేసి నిన్న వెంకటేశ్వర గారు, మన జిల్లా కలెక్టర్ గారు, తుడా చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా కలిసి బియ్యం 50 రూపాయలు 2 రకాలు, స్టీమ్ రైసు, రా రైసు 52 రూపాయల లెక్కన అందరికి అందుబాటులో రావాలనేసి అందరికీ ఇస్తున్నారు. దీని పరంగా ఎత్తుకుంటే కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మంచి క్వాలిటీ బియ్యం తక్కువ ధరలకే బయట బలిస్తే అని చెప్పేసి అందరూ బాగా చూస్తున్నారు. సో వినియోగదారులు ఇంకా ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్నటి నుంచి వస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా సరఫరా జరుగుతూనే ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏముందన్న ఈ 52 రూపాయలకి ప్రభుత్వం ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే సామాన్యులకి అందుబాటులో రావాలి. లోకల్లో ఎవరు 70 నుంచి 80 నుంచి 90 వరకు కూడా అమ్ముతున్నారు. కానీ రైతు బజార్ల ద్వారా స్టేట్ మొత్తం సామాన్యులకు అందుబాటులో రావాలి, పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో రావాలని 50 రూపాయలకే ఇస్తున్నారు. అంటే మన తిరుపతి జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లు ఒకటే ఉంది, కానీ ఇటువంటి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి? తిరుపతి రైతు బజార్ మాత్రమే కేంద్రం. మిగతా సివిల్ సప్లైస్ వాళ్ళు ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటే అది ప్రతి చోట ఇస్తున్నారు. దాదాపు 28 కేంద్రాలు అని చెప్పారు, అన్ని చోట్ల ఇస్తున్నారు. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదల కోసము అంటే 52 రూపాయలకే ఈ నాణ్యమైన బియ్యాన్ని అందజేసే విధంగా ఇప్పటికే అంటే తెలుగు రాష్ట్రంతో పూర్తిగా ఏదైతే తిరుపతి జిల్లా వరకు 28 కేంద్రాల్లో ఈ సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు
52 రూపాయలకి ఈ బియ్యం తీసుకెళ్లొచ్చు. అందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకుంటే 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు బియ్యం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదలకు మంచి బియ్యాన్ని ఎక్కువ ధరలు అమ్ముకునేది లేకుండా అంటే డైరెక్ట్గా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్లో ఈ విక్రయాలు చేపట్టేటట్టు కూడా ఇక్కడున్న ఎస్టేట్ ఆఫర్ చెప్తున్నారు. మరోపక్క కొనుగోలుదారులు మాత్రం తమకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే బయట మనం చెప్పుకున్నట్టు 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న రేట్లు ఇక్కడ 52 రూపాయలకే దొరకడం మాకు చాలా ఆనందం వేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కొనుగోలుదారులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జయప్రకాష్ తో కిరణ్ 99.